హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఒక జేపీజీ ఫార్మెట్లో ఉన్న టెక్స్ట్ని ఒక ఎడిటబుల్ టెక్స్ట్ కింద అంటే నార్మల్గా టైప్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చో, అది కూడా సింపుల్గా మనకి గూగుల్ డ్రైవ్ యూస్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు టాపిక్లో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, లెట్స్ స్టార్ట్. చూడండి, దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే గూగుల్ డ్రైవ్లోకి వెళ్తున్నా. చూడండి, drive.google.com. మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ డ్రైవ్ అని టైప్ చేసినా సరే మనకి సెర్చ్ రిజల్ట్లో వచ్చింది. మనం డైరెక్ట్గా అక్కడ నుంచి ఈ గూగుల్ డ్రైవ్లోకి వచ్చేవచ్చు. ఇక్కడ ఫస్ట్ నా గూగుల్ అకౌంట్తో లాగిన్ అయిపోతున్నా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి జేపీజీ ఫార్మెట్లో ఉన్న ఇమేజ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇమేజ్. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ కార్నర్లో చూస్తే మనకి లోడింగ్లో ఉంది. ఓకే, అప్లోడ్ అయింది. చూడండి, ఇక్కడ రీలోడ్ దిస్ పేజ్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా పేజ్ రీలోడ్ అవుద్ది. చూడండి, మనకి ఇమేజ్ ఇక్కడ కనబడుతుంది. ఓకే, చూడండి, ఈ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీదకి వెళ్ళి మనం ఓపెన్ విత్ గూగుల్ డాక్స్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేస్తున్నా. ఆటోమేటిక్గా ఈ గూగుల్ డాక్స్లోకి ఈ ఇమేజ్ అనేది వచ్చింది. చూడండి, మనకి ఇమేజ్ వచ్చింది. కిందకు వస్తే మనకి టెక్స్ట్ ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోద్ది. ఒక ఇమేజ్ ఫార్మెట్లో ఉన్న టెక్స్ట్ నార్మల్ ఎడిటబుల్ ఫార్మెట్ కింద చేంజ్ అయింది. ఇప్పుడు ఈ టెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, కాపీ చేసుకోవచ్చు. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ, నోట్ ప్యాడ్లో పేస్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు నాకు వేరే కలర్ కావాలన్నా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే టెక్స్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకొని మనం ఎంఎస్ వర్డ్లోకి కూడా తీసుకెళ్ళచ్చు. జస్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. చూడండి, టెక్స్ట్ వచ్చింది. ఇక్కడ కూడా మనకు నచ్చినట్టుగా టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, అలాగే టెక్స్ట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా ఒక ఇమేజ్ ఫార్మెట్లో ఉన్న టెక్స్ట్ని నార్మల్ ఎడిటబుల్ ఫార్మెట్ కింద చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.